హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రుని. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా మన వీడియోలో మిమ్మల్ని కలవడం. ఎస్, అవును, మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన ఛానల్ ద్వారా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఏదైతే ప్రయత్నిస్తున్నానో ఆ ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నడుస్తున్నాను. అది మీ బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్తో. ఓకే, సో ఫ్రెండ్స్, అసలు విషయానికి వస్తాను. యాక్టింగ్ వర్క్షాప్ ఏదైతే మనం ఆడిషన్లో సెలెక్ట్ చేసామో వాళ్ళకి కొంతమంది 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసాము. వాళ్ళకు 1 మంత్ వర్క్షాప్ నడుస్తుంది ప్రస్తుతం. ఆల్రెడీ సాటిస్ఫైగా ఉన్నారు, అందరూ సాటిస్ఫైగా ఉన్నారు. వర్క్షాప్ కూడా చాలా బాగా నడుస్తుంది. సో అందులో నుంచే నేను మీకు ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి నేను ప్రామిస్ చేసినట్టు మీకు అందరికీ ప్రామిస్ చేశాను కదా. సో సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో నుంచి నేను వాళ్ళని తీసుకొని ఏదైతే మన వర్క్షాప్ నడుస్తుందో ఇందులో నుంచి నేను వాళ్ళతో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. షార్ట్ ఫిలిమ్స్ త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో దీనికి అనుగుణంగా నేను యాంకరింగ్ కూడా సపోర్ట్ చేద్దామనే ఆలోచనతో ఈరోజు యాంకరింగ్ ఆడిషన్స్ పెట్టాను. సో సపోర్ట్ చాలా బాగా వచ్చింది, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. యాంకరింగ్ గురించి చాలా 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 ఫోన్స్ వచ్చాయి. బట్ ఫోన్స్ వచ్చినంతగా రెస్పాన్స్ రాలేదనుకోండి. చాలామంది వివిధ కారణాలు ఏమైనా కావచ్చు. బట్ వచ్చిన వాళ్ళలో నేను బాగా సెలెక్ట్ చేసి ఒక ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసి ప్రస్తుతం ఇమీడియట్గా, ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో వాళ్ళని సెలెక్ట్ చేశాను. సో ఆ ఆడిషన్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీకు మళ్ళీ రేపు పెడతాను. రేపు వస్తాయి ఆడిషన్ వీడియోస్ యాంకరింగ్ని. సో వాళ్ళతో ఇమీడియట్గా వాళ్ళకి ఎలాగైనా ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళతో యాంకరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఉగాది రోజు అంటే 6వ తారీఖు రోజు ఎవరైతే యాంకరింగ్ సెలెక్ట్ అవ్వబడ్డారో తనతో ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక 2 minutes జస్ట్ చిన్న వీడియో చేసి మీకు చూపించబోతున్నాను. సో అలాగా ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని కూడా అమితం గురించి యాంకరింగ్ కొంచెం మనకు ట్రైనింగ్ అవసరం. సో వాళ్ళకి ఒక 4 ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు వర్క్షాప్కి వస్తారో లేదో అని, చూద్దాం. బట్ వచ్చిన వాళ్ళను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పాను. సో వాళ్ళతో మాత్రమే నేను చేస్తాను, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పట్టించుకోవడం కూడా అనవసరం కదా. సో ఈ ఆడిషన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తనతో ఫస్ట్ ప్రోగ్రామ్ ఉగాది రోజు ఫస్ట్ ప్రోగ్రామ్ ఆమెతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ వీడియో ఆమెది ఆ రోజు రిలీజ్ చేస్తాను మార్నింగ్. ఇంకా మీకు అసలు విషయం ఏంటంటే, ఈ వర్క్షాప్ ఎలాగో నడుస్తుంది కదా. సో యాంకరింగ్లో రెస్పాన్సెస్ సరిగ్గా లేదని చెప్పాను కదా. ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. సో యాక్టింగ్ అండ్ యాంకరింగ్ రెండు నెక్స్ట్ బ్యాచ్ మీన్స్ ఇప్పుడు జరుగుతున్న యాక్టింగ్ వాళ్ళది 20th లాస్ట్ అవుతుంది. సో ఈ 20th తర్వాత అంటే మనకు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే సమ్ అరౌండ్ 24 or 25th ఆ టైంలో 25th లోపల ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దానికోసం అప్పుడు యాంకరింగ్ ప్లస్ మళ్ళీ యాక్టింగ్ కోసం మళ్ళీ ఆడిషన్స్ పెడతాను. సో ఎందుకంటే ఇది రొటీన్ పొజిషన్. కొత్త వాళ్ళు ఉన్నారు, చాలామంది టాలెంట్ ఉన్నారు, రాలేకపోవడం వాళ్ళ ఆపర్చునిటీస్ మీన్స్ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది. సో అలాంటి వారి కోసం ఇంకో అవకాశం. సో ఇది రొటీన్ ప్రాసెస్ అండి. ప్రతి నెల కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాను. వీళ్ళను ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారో వర్క్షాప్లో, సో వాళ్ళకి ఈ 20th తర్వాత ఒక షార్ట్ ఫిలిం ప్లస్ ఒక వెబ్ సిరీస్ వాళ్ళతో స్టార్ట్ చేయబోతున్నాను. సో షార్ట్ ఫిలింలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. సో నా ప్రయత్నాన్ని గమనించిన కొంతమంది నాకు తెలిసిన డైరెక్టర్స్, నాకు చాలా మంచి స్నేహితులు, వాళ్ళు కొన్ని కామెడీ షోస్ చేస్తున్నారు, కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. వాళ్ళు నా ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా మెచ్చుకొని, సో వాళ్ళ సపోర్ట్గా వాళ్ళని ఇందులో నుంచి సెలెక్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను అన్నమాట. సో దట్స్ ద థింగ్. సో ఇది చాలా మంచి విషయం కదా. సో ఇందులో నుంచి సెలెక్ట్ అవుతే ఎక్కడొక్కడ వాళ్ళకి అవకాశాలు దొరికే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, వీళ్ళది వర్క్షాప్ ఎలా నడుస్తుందో కొన్ని వీడియోస్ తీసాను, ఆ వీడియోస్ చూడండి. ఓకే, యాక్షన్. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం?
కేవలం నీకోసం, నువ్వు బాగుపడడం కోసం. కాదు నా ఇష్టం, నేను ఇంతే అంటావా చెప్పు. మళ్ళీ లైఫ్లో నీ గురించి ఆలోచించాను. నన్ను కాదనుకుంటే నిన్ను నువ్వు కోల్పోయినట్టు. నిన్ను నువ్వు కోల్పోయాక నీ జీవితంలో ఏమీ మిగిలేదు, శూన్యం, మహాశూన్యం. ఇదంతా ఎందుకు చేస్తున్నాను? నీకోసం, కేవలం నీకోసం, నువ్వు బాగుపడాలి. కాదు కాదు, ఇదంతా నా ఇష్టం, నేను ఇంతే అంటావా చెప్పు. ఈ జన్మలో నీ గురించి ఆలోచించు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం? కేవలం నీ కోసం, నువ్వు బాగుపడాలనే. కాదంటావా చెప్పు. నా ఇష్టం, నేను ఇంతే అంటావా? ఇక జీవితంలో నీ గురించి ఆలోచించను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నీ గురించి ఆలోచించే ఒకే వ్యక్తి అంటే అది నేనే. నన్ను కాదన్నట్లయితే నిన్ను నువ్వు కాదనుకున్నట్లే. నిన్ను నువ్వు కోల్పోయాక ఇక మిగిలేది ఏమి ఉండదు. అంత శూన్యం, మహాశూన్యం. యాక్షన్. డాక్టర్ గారు, మీరు నేను వచ్చినప్పుడు ఏం చెప్పారు? అమ్మా మీరు తప్పకుండా ఉడికే పుడతారమ్మా అన్నారు. అవును కదా, నాకు ఇప్పుడు ఎన్నో మాసం అని మీరు చెప్పారు? 9వ మాసం. మరి నాకు డ్యూ డేట్ కూడా ఇచ్చారు కదా మేడం. మరి నేను రేపు రావచ్చా? రేపు రావచ్చు కదా? కాదు మేడం, నేను ఇప్పుడే వచ్చాను మేడం. ఎందుకు తెలుసు? నేను కొడుకు పుడతాడు అని మీరు చెప్పినందుకు మీ సమక్షంలో మీ హాస్పిటల్లో వేయించదు మేడం. కానీ మేడం, నా కొడుకు మేడం, నా కడుపులో చచ్చిపోయాడు మేడం. నేను ఇంకా షోకును భరించలేకపోతున్నాను మేడం. నా కొడుకు నాకు కావాలి మేడం. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం? కేవలం నీకోసం, నువ్వు బాగుపడాలనే. కాదు నా ఇష్టం, నేను ఇంతే అంటావా చెప్పు. మళ్ళీ ఈ జన్మలో నీ గురించి ఆలోచించను. ఒక మాట చెప్తాను, జ్ఞాపకం ఉంచుకో. ఈ ప్రపంచంలో నీ గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి నేను మాత్రమే. నన్ను కాదనుకుంటే నిన్ను నువ్వు కాదనుకున్నట్లే. నిన్ను నువ్వు కోల్పోయాక మిగిలేది ఏమీ ఉండదు. అంతా శూన్యం, మహాశూన్యం. ఫ్రెండ్స్, వీడియోస్ చూసారు కదా, ఎలా ఉంది వాళ్ళకు ట్రైనింగ్. సో ఇంతవరకు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో 15 డేస్లో వాళ్ళ వర్క్షాప్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళని ఇంకా బాగా ట్రైన్ చేయాలి. సో వాళ్ళని ట్రైన్ చేసి ఇమ్మీడియట్గా, అంటే ఫస్ట్ కన్నా కొంచెం బెటర్ ఇప్పుడు వాళ్ళని ట్రైన్ చేసి ఎలాగైనా వాళ్ళకి అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆడిషన్ డేట్ తొందరలోనే నేను అనౌన్స్ చేస్తున్నాను, యాక్టింగ్కి ప్లస్ యాంకరింగ్కి కూడా. సో ఆ ఆడిషన్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు అవకాశం ఉంటే తప్పకుండా అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ మన ప్రయత్నాన్ని కొన్ని అడ్డంకులు కూడా సృష్టిస్తున్నారు కొంతమంది. దాన్ని పట్టించుకోను నేను. ఎందుకంటే మన తాపత్రయం, మనకి మంచి గోల్ అయినప్పుడు ఎన్ని అడ్డంకులు ఉన్నా అది ముందుకు వెళ్తూనే ఉండాలి అని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆడిషన్స్ గురించి కానీ, ఛానల్ గురించి కానీ, వీళ్ళ యాక్టింగ్ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది, వాళ్ళని ఎక్కడ ప్రమోట్ చేస్తున్నాము, ఎలా జరుగుతుంది, వాళ్ళని కరెక్ట్ అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో అవి క్లియర్ అవుతాయన్నమాట. వాళ్ళ ప్రమోషన్ ఎలా ఉంది, మేము ఎలా ప్రమోషన్ చేస్తున్నాము, వాళ్ళ యాక్టింగ్ వైజ్ కానీ. సో ఇవన్నీ క్లియర్ అవుతాయి. అవన్నీ మీకు మనకు ఛానల్లో పెడుతూ ఉంటాను వీడియోస్. సో చూస్తూ ఉండాలి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ అడ్డా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.